హాజరీబాయ్ నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా ఫస్ట్ క్లాస్ జంబల్ హాట్ వలేలే ఆజం మేరకు కుబులే. అరే ఓ పాగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేశాం? अंदर चलो। ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है? ये मेन किडनैपर మన వాటా 25 లక్షలు. अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు? మా అన్న तो पार्टनरशिप పెట్టుకున్నా కదా. अरे क्या बोलता है रे तू? ए बात नहीं करने का. एक मिनट तू इधर अरे भाई ये किडनैप डील कितना? 1 కోటి రూపాయలు. మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే 1 కోటి రూపాయలు ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, అకౌంట్స్ లో మనకు కొంచెం వీక్ కదా. షాదీ మేరా కైసే తేరా కైసే ఐడియా? ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే. ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించే మాట్లాడుతున్నావు. ఒక మటర్ నుంచి చేస్తావా? ठीक है चुप रे ठहरा साहब. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్ కే రఖనా భాయ్. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశం ముదురు, జాగ్రత్త. అదే ఓ నీ పేరెంట్ బే? పుష్పరాజ్. పుష్పిరాజ్? ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే అమ్మాయి కనిపించి కూడా పోతుంది. ఆజా तेरे को खाजा खिला दो. బాబాయ్ పోలీసులు. నేనేం చూడలేదు, పోలీసు వాళ్ళు మన చూసిలా ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. సబాకాలింది వినపడింది. బుద్ధి గడ్డి తిని పని చేశాను సార్. బుద్ధి గడ్డి తినబట్టే గుడ్డోళ్ళందరూ లోపల రానిచ్చాం. ఓహో, నన్ను గుర్తుపట్ల. అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు. ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటి? నా గుడ్డి పత్తు గురించి మీకెందుకు బాబు? 1 రూపాయి ధర్మం చేయండి ఆయన వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య. మీలాంటి పొడుగోళ్లే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా, అందుకని. ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి? మంచి టీ తీసుకురా. మంచి టీయా? ఒరే గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు. వచ్చి చావు. గెట్టప్పులు చూసి ఏ దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఇంగ్లీష్ ఓనర్. చూడండి బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మావయ్య బుజ్జి, మావయ్య బుజ్జి, మావయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాద్రి గారిని చంపేసి 1 కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. వచ్చేదే 1 కోటి రూపాయలు, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోతే. ఏంటి చేస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తున్నా నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోండు రిచ్ పెద్దలు. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు.
మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, కచరీనా కైఫ్ తో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి. నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. ఆడేసి నన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడు వచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అయ్యో బంద్ చేయదు. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే జాగ్రత్త. అమ్మయ్యా, ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1 కోటి సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే ₹1 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు, ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి, ఆ తర్వాత ఈ ₹1 మీకు ఇస్తాను. ముందు ₹1, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు, ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్, 2 full bottle whiskey. ఏ రా. Full bottle కమింగ్. థ్యాంక్స్ సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడుతూ పెళ్లి చేసుకోవాలి నాకు తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా, బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాచి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే.
అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते हैं इधर जाते इधर जाते हैं हम बैठ सकते हैं अंदर बैठ सकते अच्छा शुक्रिया आप जाओ आराम से बैठ जाओ आराम से बैठते हम दोनों आराम से बैठते दयक्कू इदे मन इल्लू इदे मन बार उषा ఎక్కువ बैठते అబ్బా ఇడివో ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు ఇప్పుడు చూడు గుడ్ నైట్ ओए गड्डी जा रही ओए गड्डी जा रही ओए चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు थैंक यू హలో ఎవరు హాయ్ డార్లింగ్ ఐ లవ్ యూ మర్చిపోలేదు డార్లింగ్ నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా బలిదానివే నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పని ఇవ్వయ్యా వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్ నా కోసం నా కోసం నా మేకల లారీ కోసం అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా యా ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. తేడా మీకు నాకు పోలికేంటి ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగనయ్యాను కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది నీకు దండం పెడతాను చూసి డ్రైవ్ చేయరా అయినా నిన్నే లాభం ఏంట్రా ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో కరెక్ట్ గా చెప్పావన్నయ్య ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా త్వరగా పని అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి లోపల బంగారు రాజు గడు ఉన్నాడు చూసాడంటే ఆడు ఆటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్ తెరువన్నా తెరుస్తాను రా కానీ ఒక విషయం ఏంటది ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాడు వెళ్ళిపోదాం. అంతా సద్దుమడిగాక అందరూ ఒక తోట కలుద్దాం. ఓకే ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ లైట్ ఎరిపి పాసా ఓపెన్ ది సూట్ కేస్ ఉషా ఉషా రే ఆప్రా हम तुम एक कमरे में बंद है और साबी खुल जाए तेरे लिए अब्बा మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు నేను కొంచెం ట్రై చేయనా ఓకే తీసుకొచ్చి मेरी जानू मेरी बुलबुल मेरी सितारा मेरी गिटारा ఏం చేయలేదు ప్రేమించుకున్నాం ఆనందంలో దీనికి పెక్కేసాను నేను 2 పెక్కలు వేసాను మా పెళ్లికి మా పెద్దోళ్ళు ఒప్పుకోలేదు అందుకే లేపుకొచ్చా గురు నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేయవా పెళ్లి చేస్తా నువ్వు ఎంత మంచోడు కూడా దిగరా చేస్తా నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి తొందరగా నీకు కూడా పెళ్లి అవ్వాలి నా వచ్చతో నీకు పెళ్లి కావాలి मेरे को तुम मार दे ఇది మా ఊరు నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా నీ శపథం నెరవేరిందమ్మా. కంపు రేయ్ విని పట్టుకోండి రా. ప్లీజ్ 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 నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీ బుజ్జా యారా ఈ కులకలాడిని వెంటేసుకుని నా కన్ను ఏం చేస్తావా?
అవురా వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తా బుజ్జి చేసి చూపిస్తా చెల్లమ్మా దీన్ని కూడా పట్టుకుని రా నువ్వు రారా నా బుజ్జి అయ్యయ్య నా బుజ్జి దొరికాడు నా బుజ్జి చల్లగా దిల్గిల్లి అక్కడే ఈ అమ్మాయిని అక్కడ చూసావా मेरी प्यारी मेरी बुलबुल मेरी बागमती मेरी डार्लिंग సరిగ్గా చూసి చెప్పి ఎక్కడ చూసావా చూడు ఐదోగే నా ఉషా ఫోటో లాగిచ్చి నన్ను కొడతారా మీరు ఉషా నీకెలా తెలుసురా ఉషా నేను మా ఇద్దరి పిల్లలు మా అన్నయ్య గడికి ఇష్టం లేదు నిన్ను మా అన్నయ్య పంపించాడా అరే ఈయన ఎవరో తెలుసా నీకు ఎవరు ఉషా వాళ్ళ ఫాదర్ ఉషా ఉషా వాళ్ళ నాన్నగారు చెప్పచ్చు కదా మీరే మా పెళ్లి చేయాలి ఇంతకీ ఉషా ఎక్కడుంది మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోండి చాలా భద్రంగా మా గ్యాంగ్ దగ్గర తెచ్చా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు కారండా ఉందిలే ఏం వచ్చా మధ్యలో తెంపరు